Hi everyone. Today's session is asexual reproduction in plants. Generally, plants can reproduce by asexual method as well as sexual method also. Some plants. Okay, so sexual method is by seeds. If plant reproduce by seeds, then that type of reproduction is considered as a sexual reproduction. And without involvement of a seed, any part of a plant which develop a new organism, then that is considered as a asexual reproduction. So here in the asexual reproduction in the plants, there is no involvement of seeds. Okay, there is no involvement of seeds. So except seeds, other part of the plant, if it is involved in the production of a new plant, then that is considered as a asexual reproduction in plants. Okay, and it is also called as vegetative propagation. And this asexual reproduction process is also called as vegetative propagation. So majorly the vegetative propagation can be classified as natural and artificial. Okay, so in the nature, naturally there is a natural propagation by some different parts of the plants, and artificially also we can develop new plants by some propagation methods. Okay, so first we will see in the today's session about the natural propagation in the plants. Okay, so natural vegetative propagation చూద్దాం ఇప్పుడు. So plants can reproduce by this vegetative propagation method by leaves and by stem and by roots also. Okay, so leaves, stem, roots, ఈ త్రీ పార్ట్స్ ద్వారా మళ్ళీ న్యూ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సీడ్స్, అండ్ దట్ ఈస్ నౌ కన్సిడర్ యాజ్ ఏ వెజిటేటివ్ ప్రొపగేషన్ ఇన్ దట్ ద న్యాచురల్ మెథడ్. Okay, so here we will see in detail about the leaves, stem and roots here. Okay, so first leaves. Okay, the best example for the leaves is bryophyllum. Okay, so ఇక్కడ చూడండి, లీఫ్ నోడ్స్ నుంచి there is a new small plants are arised. Okay, so ఈ వీటిని మనం ఏమంటున్నాం, నోడ్స్ అని పిలుస్తున్నాము. లీఫ్ నోడ్స్ నుంచి there are some roots develop and a small shoot develop. If we cut this portion and if we implant it in the soil, and that is can be grown as a new individual plant. ఓకే, సో ఇక్కడ ఎలాంటి సీడ్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఎ న్యాచురల్ వెజిటేటివ్ ప్రొపగేషన్. ఓకే, సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, బ్రయోఫిల్లం. ఓకే, సో ద సెకండ్ వన్ ఈజ్ స్టెమ్స్. ఓకే, సో వీ హ్యావ్ మెనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొపగేషన్స్ అండ్ వీ హ్యావ్ మెనీ స్టెమ్ మోడిఫికేషన్స్ యాక్చువల్లీ, అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఇచ్చేసామండి. సో సమ్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ద స్టెమ్ ఓన్లీ. In that, the first one is runners or stolons. The runners are also called as stolons. ఓకే, రన్నర్స్ అన్న పిలవచ్చు, లేకపోతే స్టోలాన్స్ అన్న పిలవచ్చు. సో జనరల్లీ సో ప్లాంట్లో ఏరియల్లీ వీక్ స్టెమ్స్, ఓకే, అంటే చాలా స్టిఫ్గా ఉండే కాకుండా వీక్ స్టెమ్స్ ఇలా శాండ్ పైన మనకి టచ్ అయినప్పుడు దే గ్రో హారిజెంటలీ వెన్ దే టచ్ టు ద సాయిల్. ఓకే, ఇక్కడ కనుక ఒక బడ్ కానీ ఇంటర్నోడ్ కానీ ఉందనుకోండి. జనరల్లీ ఇంటర్నోడ్ అంటే ఏంటి అని అంటే, సో ఇక్కడ చూడండి, సో జనరల్లీ షుగర్ కేన్ తీసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది ఇంటర్నోడ్స్. సో ఇది షుగర్ కేన్ అనుకుంటే వీ కెన్ అబ్జర్వ్ సమ్ లైన్స్ ఓవర్ హియర్. షుగర్ కేన్లో మనం చూస్తూ ఉంటాం కదా. సో ఈ లైన్స్కి మధ్యలో ఉండే స్పేస్నే మనం ఇంటర్నోడ్ అని పిలుస్తాం. సో వీటిని మనం నోడ్స్ అని పిలుస్తాం. జనరలీ స్టెమ్ క్యాన్ బి డివైడెడ్ విత్ ద నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్. స్టెమ్స్ పైన నోడ్స్, ఇంటర్నోడ్స్ ఉంటాయి. సో ఇలా ఈ వీక్లీ ఉండే స్టెమ్, ఏరియల్లీ వీక్ ఉండే స్టెమ్ హారిజెంటల్గా గ్రో అయినప్పుడు ఇక్కడ ఎక్కడైతే నోడ్ ఉంటుందో స్టెమ్కి, అక్కడ నుంచి కొత్త రూట్స్ డెవలప్ అయిపోయి, సో అక్కడ నుంచి షూట్ డెవలప్ అయిపోయి కొత్త ప్లాంట్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు పేరెంట్ ప్లాంట్ నుంచి దీన్ని కట్ చేసామనుకోండి, దిస్ కెన్ గ్రో యాజ్ ఏ ఇండివిజువల్ ప్లాంట్. ఓకే, సో ఇలా ప్లాంట్ ప్రొపగేషన్ జరిగితే దెన్ దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ స్టోలాన్స్ ఆర్ రన్నర్స్. వీటిని రన్నర్స్ ఆర్ స్టోలాన్స్ అని పిలుస్తున్నాం, విచ్ ఈజ్ ఆల్సో ఏ ప్రొపగేషన్ బై ద స్టెమ్. ఇది కూడా ఒక స్టెమ్ ప్రొపగేషన్ అనే చెప్తున్నాం మనం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ మింట్ ప్లాంట్. ఓకే, మింట్ ప్లాంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. ద నెక్స్ట్ వన్ ఈజ్ బల్బ్స్. ఓకే, సో బల్బ్స్ ఆర్ అండర్ గ్రోయింగ్ స్టెమ్ విచ్ హ్యావ్ ఏ లీవ్స్, ఫ్లెషీ లీవ్స్ ఉంటాయి. ఓకే, ఎస్పెషల్లీ ఆనియన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఆనియన్ని తీసుకుంటే ఏంటి అని అంటే మనకు వీ కెన్ అబ్జర్వ్ ఏ బడ్ ఓవర్ హియర్. ఓకే,
బేస్ ఆఫ్ ద ఆనియన్లో ఒక బడ్ కనిపిస్తుంది మనకి జనరల్లీ. ఓకే, సో ఈ బడ్ నుంచి న్యూ ప్లాంట్స్ అనేవి అరైజ్ అయిపోతాయి. ఓకే, ఈ ఆనియన్ అనేది కూడా ఇది రూట్ అని అనుకోకండి. సో ఇట్ ఈస్ ఎ అండర్ గ్రౌండ్ స్టెమ్, ఇట్ ఈస్ ఎ స్టెమ్ మోడిఫికేషన్. ఓకే, సో దెర్ ఈస్ ఎ బడ్ విచ్ అటాచ్ విత్ ద లీవ్స్. ఓకే, దీని నుంచి ఒక న్యూ ఇండివిజువల్ ప్లాంట్ గ్రో అవుతుంది ఫేవరబుల్ కండిషన్స్లో ఉన్నప్పుడు. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఆనియన్కి దే హ్యావ్ ఏ ఫ్లెషీ లీవ్స్. ఓకే, సో ఈ లీవ్స్లో ఫుడ్ స్టోర్ అయిపోయి ఫ్లెషీ లీవ్స్ ఉంటాయి, ఫ్లెషీగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీస్ నథింగ్ బట్ బల్బ్స్, వీటిని మనం బల్బ్స్ అని పిలుస్తున్నాం. ఓకే, ఇట్ ఈస్ ఎ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ విచ్ కంటైన్ ఏ బడ్ అటాచ్డ్ విత్ ఏ లీవ్స్. ఓకే, ఆ లీవ్స్ కూడా ఎలా ఉంటాయి, ఫ్లెషీ లీవ్స్ ఉంటాయి. ఈ బర్డ్ నుంచి న్యూ ఇండివిజువల్ ప్లాంట్ అనేది గ్రో అవుతుంది వెన్ దెర్ ఈస్ ఎ ఫేవరబుల్ కండిషన్ ఫర్ దట్. ఓకే, దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ బల్బ్. ఇక్కడ కూడా ఎక్కడ సీడ్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఈవెన్ దో న్యూ ప్లాంట్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ వెజిటేటివ్ ప్రొపగేషన్. ద నెక్స్ట్ వన్ ఈస్ కామ్స్. ఓకే, ఇది కూడా మనకు ఒక స్టెమ్ మోడిఫికేషనే. కామ్స్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఆల్సో లుక్ లైక్ ఏ బల్బ్ లాగానే కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే అటాచ్డ్ లీవ్స్ ఉండవు. ఫుడ్ స్టోర్ అయ్యి ఫ్లెషీగా ఉండేది ఏంటంటే స్టెమ్ పోర్షన్ ఇక్కడ ఫ్లెషీగా ఉంటుంది. ఇక్కడ లీవ్స్ లాంటివి ఏవి ఉండవు. సో దెర్ ఈజ్ ఏ బడ్, ఇక్కడ ఒక బడ్ ఉంటుంది, బట్ దెర్ ఈజ్ నో ఫ్లెషీ లీవ్స్ హియర్. ఓకే, సో ఇది కూడా ఒక అండర్ గ్రౌండ్ స్టెమ్మే. ఓకే, దే ప్రొడ్యూస్ అడ్వెన్షియస్ రూట్స్. ఓకే, అడ్వెన్షియస్ రూట్స్ అంటే ఏం లేదమ్మా, అడ్వెన్షియస్ రూట్స్ అంటే ఏంటి అని అంటే ప్రైమరీ రూట్ కాకుండా అనంటే బేస్ ఆఫ్ ద ప్లాంట్. జనరల్లీ ఇది ప్లాంట్ అనుకోండి, ఈ బాటమ్ నుంచి మనకు జనరల్గా రూట్స్ వస్తూ ఉంటాయి కదా. ఓకే, ఇలా స్టెమ్ బాటమ్ నుంచి వచ్చే రూట్సే మనకు మేజర్గా ప్రైమరీ రూట్స్ అంటాం. ఇలా ఈ పోర్షన్ కాకుండా ఇంకా ఏ పోర్షన్ నుంచి రూట్స్ వచ్చినా కూడా అదర్ దాన్ దీస్ బాటమ్ పోర్షన్ ఆఫ్ ద స్టెమ్ కాకుండా ఇంకా ఏ పోర్షన్ నుంచి వచ్చినా కూడా మనకి దాన్ని అడ్వెన్షియస్ రూట్స్ అని పిలుస్తాం మనం జనరల్లీ. ఓకే, సో అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక సీడ్ స్ప్రౌటింగ్ అయినప్పుడు రాడికల్, హ్యూమ్యూల్ అని పిలుస్తాం మనం. ఓకే, లేటర్ మళ్ళీ అగైన్ ఈ చాప్టర్లోనే ఎండ్ ఆఫ్ ద సెషన్లో డిస్కస్ చేద్దాము. ఈ రాడికల్ నుంచి వచ్చిన రూటే మేజర్ రూట్ మనకి. ఓకే, ఈ రాడికల్ నుంచి డెవలప్ అయిన రూట్ కాకుండా మిగిలిన ఏ పార్ట్ నుంచి రూట్స్ వచ్చినా కూడా దాన్ని అడ్వెన్షియస్ రూట్స్ అని పిలుస్తాం మనం. ఓకే, విచ్ ఈస్ నథింగ్ బట్ దాన్నే నేను ఇలా చూపించాను ఫస్ట్. ఓకే, స్ప్రౌటింగ్ అయినప్పుడు ఫస్ట్ డెవలప్ అయ్యేది రాడికల్. 2 పోర్షన్స్ వస్తాయి మనకి. 2 పోర్షన్స్లో ఇక్కడ డెవలప్ అయిందని రాడికల్ అని పిలుస్తాము. ఈ రాడికల్ నుంచి రూట్ వస్తే అదే మనకు రియల్ రూట్. ఓకే, అదర్ దాన్ దిస్ ఇంకా ఏ పార్ట్ నుంచి రూట్స్ వచ్చినా వాటిని అడ్వెన్షియస్ రూట్స్ అనే పిలుస్తాం మనం. సో ఇక్కడ కామ్స్ అడ్వెన్షియస్ రూట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ ఇక్కడ బడ్ ఏంటి అంటే న్యూ ప్లాంట్ని డెవలప్ చేస్తుంది. సో దీన్ని మనం ఏమంటున్నాం, కామ్స్ అని పిలుస్తున్నాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ కొలకేషియా. కొలకేషియా అంటే మనకు మార్కెట్లో దొరికే చామదుంప అంటాం కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ కొలకేషియా, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద కామ్స్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ ట్యూబర్స్. యాజ్ వీ నో ఆల్రెడీ ట్యూబర్ అంటే తెలుసు కదా, మన పొటాటోస్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పొటాటోస్. ఇవి కూడా ఒక అండర్ గ్రౌండ్ మోడిఫికేషన్ స్టెమ్స్ అండర్ గ్రౌండ్ స్టెమ్సే సోలన్ అయిపోయి ఫుడ్ని స్టోర్ చేసుకొని ఇలాంటి స్ట్రక్చర్స్గా డెవలప్ అయిపోతాయి. ఓకే, సో ఈ స్ట్రక్చర్స్ మనకి ఏంటి అంటే అప్పర్ సైడ్ నుంచి షూట్స్, లోవర్ సైడ్ నుంచి రూట్స్ని డెవలప్ చేసి ఒక న్యూ ఇండివిజువల్ ప్లాంట్ని ఫామ్ చేస్తాయి. Okay, this is nothing but the tubers. Okay, the best example is potato, which is also a stem vegetative propagation. The next one is suckers. Okay, ఇది కూడా ఒక స్టెమ్ వెజిటేటివ్ ప్రొపగేషన్. సో సక్కర్స్కి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ బనానా. ఓకే, సో చూడండి బనానా, సో సమ్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ విచ్ ఈస్ దేర్ అండర్ గ్రౌండ్. ఓకే, అండర్ గ్రౌండ్లో ఉంటే కొంచెం స్టెమ్ పోర్షన్ నుంచి న్యూ ప్లాంట్స్ ఇలా అరైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ కొంచెం రూట్ పోర్షన్తో పాటుగా మనం కట్ చేయగలిగితే దెన్ దిస్ క్యాన్ బి గ్రోన్ యాజ్ ఏ న్యూ ఇండివిజువల్ ప్లాంట్స్. ఓకే, సో ఇలా అండర్ గ్రౌండ్ స్టెమ్ పోర్షన్ నుంచి న్యూ ప్లాంట్ అరైజ్ అయ్యి దట్ క్యాన్ గ్రో ఓవర్ ద సాయిల్. ఓకే, అబోవ్ ద సాయిల్ గ్రో అయిపోతుంది మనకి. ఓకే, దీన్నే మనం సక్కర్స్ అని పిలుస్తున్నాం. ఇది కూడా ఒక న్యూ ఇండివిజువల్ ప్లాంట్గా గ్రో అవ్వగలదు. ఓకే, అండ్ సో ఇక్కడ కూడా దెర్ ఈజ్ నో సీడ్ ఇన్వాల్వ్మెంట్ కాబట్టి ద సక్కర్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద వెజిటేటివ్ propagation. Okay, the best example is banana. Okay, the next one is rhizomes. ఓకే, సో రైజోమ్స్ ఏంటి అని అంటే మనం ఫస్ట్ చెప్పుకున్న స్టోలాన్స్ అని చెప్పుకున్నాం కదా. సో స్టోలాన్స్ అయితే ఏంటి అని అంటే ఏరియల్లీ వీక్గా ఉన్న స్టెమ్స్ హారిజెంటల్గా గ్రో అయ్యి సాయిల్ దగ్గర టచ్ అయితే న్యూ షూట్స్ రూట్స్ వస్తాయని చెప్పుకున్నాం. ఇది కూడా సేమ్ హారిజెంటల్లీ స్టోలాన్స్ లాగానే హారిజెంటల్లీ గ్రో అవుతుంది. కాకపోతే ఇక్కడ ఫస్ట్ మనం చెప్పుకున్న స్టోలాన్స్ ఏంటి అని అంటే ఇక్కడ స్టోలాన్స్ చూడండి, ఇట్ క్యాన్ గ్రో అబోవ్ ద సాయిల్ పైన గ్రో అవుతున్నాయి. ఓకే, గ్రౌండ్ పైన గ్రో అవుతున్నాయి కానీ లోపల భూమి లోపల గ్రో అవ్వట్లేదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎ రైజోమ్స్
భూమి లోపల గ్రో అవుతాయి అనమాట. ఓకే, ఇన్సైడ్ ద సాయిల్, బినీత్ ద సాయిల్ దే గ్రో హారిజెంటల్లీ. ఓకే, సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి జింజర్, అల్లం. ఓకే, ఇది భూమిలో పెట్టామనుకోండి, మనకి ఇక్కడ లోపల భూమిలో గ్రో అవుతూ పోతూ ఉంటుంది, హారిజెంటల్లీ పెరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ మేజర్లీ సెగ్మెంటెడ్. ఓకే, అంటే ఇలా సెగ్మెంట్స్ ఉంటాయి, డివిజన్స్ లాగా సెగ్మెంట్స్ ఉంటాయి. అండ్ దే ఆల్సో హ్యావ్ సమ్ స్మాల్ బడ్స్. ఓకే, చిన్న చిన్న బడ్స్ ఉంటాయి. ఈ బడ్స్ నుంచి న్యూ ప్లాంట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా సీడ్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి వీటిని కూడా మనం వెజిటేటివ్ ప్రొపగేషన్ కింద కన్సిడర్ చేస్తున్నాం. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ రైజోమ్స్. సో రైజోమ్స్ ఆర్ సెగ్మెంటెడ్ ఫ్లెషీ అండర్ గ్రౌండ్ స్టెమ్ గ్రో హారిజెంటల్లీ. ఓకే, సో ఈ సెగ్మెంటెడ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ హారిజెంటల్గా గ్రో అవుతుంది. ఎక్కడ అంటే సాయిల్ లోపల. ఓకే, అదే స్టోలాన్స్ అయితే సాయిల్ పైన గ్రో అవుతాయి. ఓకే, సో దీస్ ఆర్ నథింగ్ బట్ ద రైజోమ్స్. ఇక్కడ కూడా ఫుడ్ని స్టోర్ చేసుకొని ఉంటాయి ఈ రైజోమ్స్ కూడా. ఓకే, సో అండ్ దే డెవలప్ ద న్యూ ఇండివిజువల్ షూట్స్. ఇప్పుడు దీన్ని కట్ చేసి మనం గ్రో చేసుకోగలిగితే దిస్ క్యాన్ గ్రో యాజ్ ఏ న్యూ ఇండివిజువల్ ప్లాంట్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద రైజోమ్స్. అండ్ ద లాస్ట్ వన్ ఇన్ ద వెజిటేటివ్ ప్రొపగేషన్, న్యాచురల్ వెజిటేటివ్ ప్రొపగేషన్ ఈజ్ రూట్స్. ఓకే, సో ఇప్పటిదాకా మనం చూసిన అన్ని షూట్స్ అండి. మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి, షూట్స్లో మనం ఏం చెప్పుకున్నాం? రన్నర్స్ ఆర్ స్టోలాన్స్, మింట్ ప్లాంట్ ఎగ్జాంపుల్, బల్బ్స్ ఆనియన్ ఎగ్జాంపుల్, కామ్స్ కొలకేషియా ఎగ్జాంపుల్, ట్యూబర్స్ పొటాటో, succus banana, rhizomes ginger. Okay, and all these are comes under the stem vegetative propagation. ఓకే, ఇవన్నీ స్టెమ్ వెజిటేటివ్ ప్రొపగేషన్ అనమాట. సో ఇంకా లాస్ట్ మనకి మిగిలిపోయింది ఏంటి అని అంటే రూట్స్. నౌ వి విల్ సీ ద రూట్స్. సో సమ్ ప్లాంట్ రూట్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ న్యూ ప్లాంట్స్. ఓకే, సో మనం కొన్ని చూస్తూ ఉంటాం కదా ఇంట్లో కూడా. సో కొన్ని రూట్ మోడిఫికేషన్స్ అంటే ఫుడ్ స్టోర్ అయిన రూట్స్ అట్లాంటివి కొన్ని డైరెక్ట్గా కట్ చేసి పెట్టినప్పుడు న్యూ ఇండివిజువల్ ప్లాంట్స్ని గ్రో చేస్తాయి. ఓకే, అంటే పైన షూట్ లేకపోయినా ఆ రూట్ బేస్ నుంచి, ఇక్కడ బేస్ నుంచి న్యూ ప్లాంట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ క్యారెట్స్. ఓకే, సో ఇన్ దిస్ సెషన్ ఐఎమ్ కన్క్లూడింగ్ విత్ దిస్ వెజిటేటివ్ ప్రొపగేషన్ ఇన్ ద ప్లాంట్స్. సో ఇలా ఏంటి అని అంటే అదర్ దాన్ ద సీడ్స్ అండ్ అదర్ దాన్ ద ఫ్లవర్. ఓకే, సో జనరల్లీ ద రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అని దేని చెప్పుకుంటాం మనము అని అంటే ఫ్లవర్ని చెప్పుకుంటాం. Okay, so flower is a reproductive part. ఓకే, సో ఇక్కడ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అన్ని ప్రొపగేషన్స్లో లీవ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, స్టెమ్ ఇన్వాల్వ్ అయింది, రూట్స్ ఇన్వాల్వ్ అయింది, కానీ ఎక్కడైనా ఫ్లవర్ ఇన్వాల్వ్ అయిందా? నో. సో దట్ ఈస్ వై ఇట్ ఈజ్ ఏ ఎసెక్షువల్ రిప్రొడక్షన్. ఓకే, ఫ్లవర్ ఇన్వాల్వ్ అయితే అది మనకి ఏంటి అని అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. ఓకే, సో కాబట్టి దిస్ ఈజ్ అ న్యాచురల్ sexual reproduction in plants, which is nothing but natural vegetative propagation. Okay, so by this I am concluding this video. If you like my video, please like, share and subscribe, and bell icon press cheyandi. Na next videos notifications kuda meeku cheruతాయి. Thanks for watching this video.